ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ప్రణీత్, భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ అలాగే భుజంగరావు తిరుపతన్నలు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. మొదట ప్రణీత్ రావు 7 రోజుల విచారణలో కీలక విషయాలు చెప్పారు. భుజంగరావు తిరుపతన్న ఇచ్చిన నెంబర్లను తాను ట్యాప్ చేసినట్టు ప్రణీత్ రావు చెప్పారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్స్ను ట్యాప్ చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై కూడా దృష్టి పెట్టినట్టు విచారణలో తెలిపారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ట్యాపింగ్ డివైస్ను ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు చెప్పారు. మొత్తం కంప్యూటర్స్లో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశామని, ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్లను మూసీలో పడేసినట్టు వెల్లడించారు. అటు బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్స్నే ట్యాప్ చేసినట్టుగా విచారణలో తెలిపారు భుజంగరావు. మరోవైపు మాజీ టాస్క్ ఫోర్స్ జీసీపీ ఇచ్చిన నెంబర్స్నే తాను ట్రాక్ చేసినట్టు తిరుపతన్న స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్, ఇదే అంశంపై మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో ప్రణీత్ అలాగే తిరుపతన్న, భుజంగరావు ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్లు వేరువేరుగా ఉన్నాయా? వేరువేరుగా ఎవరెవరో ఇచ్చిన నెంబర్స్ని ట్యాప్ చేసామని చెబుతున్నప్పటికీ మొత్తం ఈ తీగంతా కూడా ఒకే దగ్గర కదులుతోందా? ఏంటి మీ దగ్గర అప్డేట్స్? సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రణీత్ రావు మొట్టమొదటి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి డిఎస్పీ ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి 7 రోజుల కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా భుజంగరావుని, తిరుపతన్నను ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరు కూడా మా పైన ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇదంతా చేశాం. టాస్క్ ఫోర్స్ లో ఉన్నప్పుడు రాధాకిషన్ రావు, మరోపక్క ఇంటెలిజెన్స్ లో భుజంగరావు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రాజకీయ నేతల ఫోన్ నెంబర్లు వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశామని కూడా ప్రస్తుతం ప్రణీత్ రావు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభాకర్ రావు, గతంలో ఇంటెలిజెన్స్ అయిన ప్రభాకర్ రావు పేరు కూడా A1 గా చేర్చారు. మరోపక్క A3 గా అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కూడా చేర్చడం జరిగింది. ప్రస్తుతం భుజంగరావుని, తిరుపతన్న కూడా 4-5 గా చేర్చడం జరిగింది. అదే వీళ్ళందరికీ సంబంధించి ఎవరెవరు ఎలాంటి ఫోన్స్ ట్యాప్ చేసిన అంశాల నుంచి కూడా మొత్తం రిట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. హార్డ్ డిస్క్ ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ డివైజెస్ కూడా ధ్వంసమైన నేపథ్యంలో కూడా వాటిని రిపేర్ చేసే పనిలో ప్రస్తుతం అధికారులు పడ్డారు. ఇవన్నీ కూడా ఆడియోలు బయటకు వస్తే మాత్రం ఇంకా సంచలన విషయాలు వెళ్లి చూసే అవకాశం ఉంది. ఇప్పటికే వీళ్ళు విదేశాలకు వెళ్లిపోయిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు మాత్రం క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలంటూ అధికారులకు టచ్ లోకి వచ్చాడు. తను జూన్ జూలైలో తిరిగి హైదరాబాద్ వస్తానని చెప్తా ఉన్నారు. ఇళ్లలో రైడ్ చేయడానికి సంబంధించిన కాదు. గతంలో ప్రభుత్వాలు చెప్పింది మేము చేశాం, ఇప్పుడు మీరు ఏ విధంగా చేశారో మేము అప్పుడు అదే విధంగా చేశామని కూడా అధికారులకు టచ్ లోకి వచ్చి ఫోన్ లో మాట్లాడేట్టుగా సమాచారం అంతా ఉంది. కానీ ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి అధికారులు అంటే ఎలాంటి ఆదేశాలు లేకుండా, ఎలాంటి అఫీషియల్ ఆర్డర్స్ లేకుండా కేవలం వీరు సొంత డివైజెస్ ఏర్పాటు చేసిన విదేశాల నుంచి కూడా తెచ్చినటువంటి డివైజెస్ ఆధారంగా కూడా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు కానీ, ఉన్నతాధికారుల అనుమతులు కానీ అవసరం లేకుండానే వీరు ఇష్టానురాజ్యంగా వ్యవహరించడానికి అంశానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించినటువంటి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు అయితే మరికొంతమందికి ఇందులో రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తుల ఆదేశాల మేరకే రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావును వ్యవహరించారు అన్న అంశాన్ని వాళ్ళిద్దరిని కూడా విచారిస్తే ఆ నేతల పేర్లు కూడా వెళ్ళిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పలువురు నేతలతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులకు, ఇతర అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి విచారించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయినటువంటి ముగ్గురికి, ప్రభాకర్ రావుకు, రాధాకిషన్ రావుకు, మరొక శ్రీధర్ రావు, ఇలా ముగ్గురికి కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. స్వాధీనం తొందరలో హైదరాబాద్ రప్పించే ప్రయత్నం సాగిస్తున్నారు. మరి ఈ రోజు రేపు మరికొంతమంది విచారించి అవసరమైతే అరెస్ట్ కూడా చేసే అవకాశం లేకపోలేదు.